క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి వచ్చే సూక్ష్మీకరణ ప్రశ్నలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రశ్నలైన నెస్టెడ్ రాడికల్కి సంబంధించినటువంటి ట్రిక్స్ మనం డిస్కస్ చేసాం. ట్రిక్స్ యూజ్ చేయలేని సందర్భంలో ఫార్ములాస్ ఏ విధంగా యూజ్ చేయాలనేటువంటిది డిస్కస్ చేసాం. ఇక్కడ క్వశ్చన్ కొంచెం లెవెల్ పెరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 మరలా స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఇలా మనకి ఈ వాల్యూ అనేటువంటిది అంటే ఈ వాల్యూ అంతటి కూడా మనకి అలా అనంత పరిమాణం వరకు కూడా వెళ్తూ ఉంటుంది అన్నమాట, రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి రిపీట్ అవుతుందంటే ఇదే వాల్యూ మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టినా సరే అది ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. పాయింట్ గుర్తుపెట్టు. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తానంటే నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే చేస్తాను. వి గెట్ ఏమవుతుంది, ఎక్స్కి స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ వాల్యూ అంతటికి కూడా నేను స్క్వేర్ కనుక్కోగా నాకు ఏమవుతుందంటే ఈ స్క్వేర్ రూట్ అండ్ ఈ స్క్వేర్ అనేటువంటిది పోతుంది. కాబట్టి ఇప్పుడు నాకు వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు సో 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4 మరలా ఇదే వాల్యూ రిపీట్ అవుతుందంటే ఏం చెప్పాను, ఇంటూ ఎక్స్ కింద ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎక్స్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఎక్స్ అని రాసుకున్నాను. ఇప్పుడు నేను ఈ వాల్యూకి మరలా నేను ఏం చేస్తానంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను అనమాట. అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ క్యూబ్ ఈక్వల్స్ టు ఈ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది కాబట్టి క్యూబ్ అనేటువంటిది సో 2 క్యూబ్. నెక్స్ట్ క్యూబ్ రూట్ కాబట్టి సో మనకి సింప్లిఫై అవ్వగా నెక్స్ట్ స్టెప్లో 4x అనేటువంటిది మిగులుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ క్యూబ్ ఉందంటే ఇక్కడ మనకి సర్ట్స్ అండ్ ఇండిసెస్ రూపంలో ఉన్న ఈ రూల్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఏ పవర్ m ఇంటూ n అవుతుంది అనమాట. సో ఎక్స్ పవర్ 6 అయితే అవుతుంది. నెక్స్ట్ 2 క్యూబ్ అనగా మనకి వాల్యూ 8 అవుతుంది. 8 నెక్స్ట్ ఇంటూ 4x. సో నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ పవర్ 6 ఈక్వల్స్ టు 32x. ఒక ఎక్స్ ఇక్కడ ఉన్న ఒక ఎక్స్ పోగా మనకి ఎక్స్ పవర్ 5 ఈక్వల్స్ టు 32. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 32 క్యాన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ పవర్ 5 ఈక్వల్స్ టు 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే మనకి వాల్యూ 32 కాబట్టి సో 2 పవర్ 5 కింద రాసుకోవచ్చు. కాబట్టి ఇలా రాసుకుంటే 5 గెట్స్ క్యాన్సిల్ అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫైనల్గా 2. సో ఆప్షన్ ఎటువంటిది ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట.